దైవాన్ని షోడశోపచారాలతో మనం పూజిస్తాం. మరి ఉపచారాల్లో హారతి చాలా ప్రధానమైనది. ఈ హారతి యొక్క అంతరార్థం ఏమిటో పరిశీలిద్దాం. పరంజ్యోతి స్వరూపుడైనటువంటి పరమాత్మకు హారతి ఇవ్వడం అంటే స్వామి ఆశీస్సులు కోరుతూ మనస్ఫూర్తిగా ఆర్తిగా వేడుకోవటం. హారతిని ముద్ద కర్పూరంతో కానీ నేతి ఒత్తులతో కానీ దైవానికి సమర్పించాలి. హారతిని అందుకునేటప్పుడు భగవంతుని యొక్క దివ్య మంగళ స్వరూపాన్ని కళ్ళారా వీక్షిస్తూ కళ్ళకు అద్దుకోవాలి. ఇష్టదైవాన్ని స్మరిస్తూ 3 సార్లు హారతికి పుష్పాంజలి సమర్పించాలి. హారతిలో పలు రకాలున్నాయి. 5 ఒత్తులు వెలిగించి హారతి ఇవ్వటం పంచహారతి. దీన్నే పంచప్రదీపం అంటాం. కుంభంపై ఏకవత్తితో కూడినటువంటి హారతిని దైవానికి సమర్పిస్తే అది కుంభహారతి అవుతుంది. పూజా విధానాన్ని ఎప్పుడు ఆచరించినా మంగళ నీరాజనాన్ని సమర్పించనిదే ఆ పూజ సుసంపన్నం కాదు. హారతి అంటే జీవుని పంచ ప్రాణాలకు ప్రతీక. హారతి దైవానికి సమర్పిస్తున్నటువంటి సందర్భంలో ప్రతి భక్తుడు తన పంచ ప్రాణాల సహాయంతో ఈశ్వరునికి హారతిగా ఇస్తున్నాడని భావించాలి.